అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి ప్రజల్లో చాలా ఇబ్బంది అలాగే భయాందోళనకు గురి అయ్యే విషయాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా మొట్టమొదటిగా ఎస్ఐఆర్ అంటే ఏదో కొత్త వచ్చిన కార్యక్రమం అయితే కాదు. గతంలో దాదాపుగా 1950 నుంచి ఈ రోజు వరకు కనీసం అంటే ఒక 10 సార్లు ప్రక్రియ చేయడం జరిగింది. కానీ ఈసారి ఆ ఇంప్లిమెంటేషన్ విధంగా అది సరిగా విధి విధానాలు లేకపోవడం వల్ల ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక సంక్షోభం లాంటిది. ఈ సంక్షోభాన్ని మనమందరం సమిష్టిగా దీన్ని ఎదుర్కొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే ఇలాంటి ఎమ్యూనరేషన్ ఫార్మ్స్ అనేవి మనందరికీ బిఎల్ఓలు వచ్చి సంబంధిత బిఎల్ఓలు వచ్చి మనకి ఇచ్చింటారు. దీంట్లో ఈ ఫారం అనేది చాలా సులభమైన ప్రశ్నలైనా అది క్లిష్టమైన పదాలతో అర్థం కాని భాషలో ఉండడం వల్ల చాలా మంది ప్రజలు ఫారం నింపడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ ఈ ఫామ్ ఎలా నింపాలనే విషయాలతో మీకు తెలియజేయాలని చెప్పి నేను ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే దీంట్లో ఎలాంటి విషయాలు మనం నింపాలి, ఎలాంటివి మనం వదిలేయాలనేది కూడా నేను ఈరోజు వివరిస్తాను. ఈ సందర్భంగా బిఎల్ఏలు అన్ని పార్టీలకు చెందిన బిఎల్ఏలకు కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. మనం చేయాల్సింది అక్కడ బిఎల్ఓలతో వెళ్ళి అక్కడ ప్రజలకు ఇచ్చే ఫారంలతో మనం వాళ్ళకి ఇచ్చినట్టు ఫోటోలు తీయించుకోవడం కంటే ఇంకో ముఖ్య విషయం ఉంది. ఆ ఫారం అనేది ఎలాగో ప్రభుత్వం ఇస్తుంది, వాళ్ళకి ఇచ్చేస్తారు. అదేం పెద్దగా మనం ఉండాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యంగా అన్ని పార్టీలకు చెందిన బిఎల్ఏలు చేయాల్సింది ఏంటంటే మ్యాపింగ్ అనేది ఐడెంటిఫికేషన్ చేస్తారు. బిఎల్ఓలు ఐడెంటిఫికేషన్ చేసి దాంట్లో మిగిలినవి తీసుకోండి. మీరు అందులో బిఎల్ఓలు గుర్తించలేనివి అక్కడ స్థానికంగా ఉంటారు కాబట్టి ఆ గుర్తించలేనివి మీరు తీసుకొని దాని మీద మీరు శ్రద్ధ పెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే పొద్దుటూరులో దాదాపుగా 60 నుంచి 70% వరకు మ్యాపింగ్ అయినట్టు నా దగ్గర సమాచారం ఉంది. మిగతావి కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అవి బిఎల్ఓలు గుర్తించినవి మనం గుర్తించి బిఎల్ఓలకు సహాయం చేయగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది బిఎల్ఓలు ఇంటి దగ్గరికి వెళ్లకుండా ప్రజలకు ఫోన్ చేస్తా మీరు ఫలాని చోటికి రండి, ఆ సచివాలయం దగ్గర రండి అని చెప్పి పిలిపించుకుంటా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏ పత్రాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కావాల్సిన వివరాలు ఏంటని చెప్పి మీరు తెలుసుకొని వాళ్లకు అర్థమయ్యే విధంగా మీరు సమాధానం ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మాజీ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు కూడా మొన్న మాట్లాడుతూ మా పార్టీ బిఎల్ఏలకు టీడీపీ వాళ్ళు రానివ్వడం లేదు, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఓటర్లకు కానీ నాయకుల కార్యకర్తలకు కానీ ఓట్లు తీసేస్తారని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ఐటీడీపీ యాప్ ద్వారా చేస్తున్నారని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. ఇది చాలా హాస్యాస్పదం. ఐటీడీపీ అనే దానికి ఈ ఎస్ఐఆర్కి అనేది సంబంధమే లేదు. నాకు కూడా మిత్రులు ఉన్నారు టీడీపీ పార్టీలో. అది కేవలం వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ వాళ్ళు అప్లోడ్ చేసుకొని దానికి సంబంధిత కొన్ని పాయింట్స్ అనేవి వస్తాయి. ఇవి వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు వాళ్ళకు ప్రోత్సాహం అందించడానికి పెట్టిన యాప్ అది. అంతేగాని రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి సవినయంగా కోరుకుంటా ఉన్నాను, మీరు మంచి చేయకుండా ప్రజలకైతే మీరు గందరగోళానికి మీరు గురి చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు కూడా అడుగుతా ఉన్నాను, మీకు ఒకవేళ మీ నాయకులకు కానీ మీ కార్యకర్తలకు కానీ లేకుంటే మీకు సంబంధించిన ఓటర్లకు కానీ ఏదన్నా అన్యాయం జరిగితే మీ దగ్గర అన్ని పత్రాలు ఉండి టీడీపీ వారు మీ ఓట్లు లేకుండా చేయడం జరుగుతూ ఉంటే నాకు చెప్పండి, ఆ పత్రాలు ఏవో చెప్పండి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ గారితో మాట్లాడి అలాగే కమిషనర్ గారితో మాట్లాడి మీ ఓట్లు ఎక్కడ పోకుండా మేము చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.